పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 58వ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను. కాబట్టి ఇక్కడ మనం ఆరాధనలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. భక్తిహీనుల యొక్క జీవితం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాం? భక్తిహీనుల యొక్క అనుభవం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. భక్తిహీనుల యొక్క జీవితము ఎలా ఉంది? మొట్టమొదటిగా ఆయన సన్నిధికి తెగింపుతో రానటువంటి వారు. 2, సరైన ఆలోచన లేనటువంటి వారు. 3, కలవరము, అతడు కలవరం ఉంటాడు, ఇతరులు కూడా కలవరపరిచేవారుగా ఉంటాడు. 4, ఒక నిమిషం మాత్రమే సునకానందం కలిగిన వాడు. 5, ఏంటి? దీపం ఆర్పివేసుకునే స్థితిలో ఉన్నాడు. 7, 6, ఆశలన్నీ నిరార్థకం చేయబడుతున్న స్థితిలో, నిష్ప్రయోజకమైన ఆశలు కలిగి. 7, సంతానం అంటే ఆత్మీయ సంతానం లేనటువంటి. సో ఇలాంటి అనుభవం ఉన్న భక్తిహీనమైన మనల్ని యేసు ప్రభువారు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మన జీవితాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, భక్తిహీనమైన మనకి ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా మనకు రక్షణ ఇచ్చి మన పాపాలు క్షమించి పరిశుద్ధులుగా చేసి ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ప్రభు సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చాం. అందుని బట్టి దేవుని వందనములు. ఇప్పుడు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడుతున్న మాట, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఇప్పుడు చెప్పేటటువంటి మాట భక్తిహీనుని యొక్క ప్రవర్తన గురించి కొన్ని మాటలు చూద్దాం. ఇంతకుముందు భక్తిహీనుని యొక్క జీవితం గురించి చూసాము. ఇప్పుడు భక్తిహీనుని యొక్క జీవితంలో ఉన్న ప్రవర్తన, లేదా భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తన కలిగిన జీవితం జీవిస్తున్నాడు. సో భక్తిహీనుని యొక్క జీవితంలో ఎలాంటి ప్రవర్తన కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడంటే కొన్ని మాటలు మనం ధ్యానించవచ్చు. వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. సమయంలో తండ్రి ప్రభావ మీరు ఇచ్చిన కృపాంతను బట్టి మీకు వందనాలు. మొదటగా భక్తిహీనుడైన నా జీవితంలో ఈ సన్నిధికి రాలేక, ప్రభా కలవరాలతో సరైన ఆలోచన లేక, నెమ్మది లేనటువంటి జీవితం కలిగిన నా కొరకై కలువరిశిలో మీరు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా భక్తిహీనుడైన నా జీవితం మీ కలువరిశిలకు రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి ఇప్పుడు ప్రభా భక్తి కలిగిన వాడుగా, దేవుని ఆరాధించి దేవుని వెంబడించి భయభక్తులు కలిగిన వాడుగా నన్ను సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రములు. అందుని బట్టి భక్తిహీనుడు నా జీవితాన్ని మార్చడం కొరకు నువ్వు కలువరిశిలో ప్రాణం పెట్టినందుకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి, మరి భక్తిహీనుని యొక్క జీవితంలో లేదా ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని భక్తిహీనుడు జీవిస్తున్నాడు కొన్ని విషయాలు మేము ధ్యానించక మునుపు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని అభిషేకించండి. మాకును అవసరమైన మాటలు పరలోకను అనుగ్రహించండి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. ఎందుకు వచ్చాను నీ ప్రజల కంటే నేను యోగ్యుని కానని ఒప్పుకుంటున్నా. వాడి నీ ప్రజలైనకు అవసరమైన మాటలు, నా సొంత మాటలు తొలగించి నీ ప్రజలైన వారికి అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టజాలనంత విస్తారమైన పరిపూర్ణమైన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ కూడికి వర్తమానం ద్వారా బలలో మేము ఎలా పాల్గొనాలో కూడా మాకు నేర్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట, భక్తిహీనుడు ఎటువంటి ప్రవర్తన కలిగిన జీవితముతో లేదా ఈ భూమి మీద ఉంటున్నాడంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు. భక్తిహీనుడు ఎటువంటి ప్రవర్తన కలిగిన జీవితము, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడై భూమి మీద జీవిస్తున్నాడంటే కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడవచ్చు. దాంట్లో మొదటి మాట కీర్తనల గ్రంథము 58వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి యుందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవదురు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము భక్తిహీనుని యొక్క ప్రవర్తన, భక్తిహీనుడి యొక్క జీవితంలో లేదా భక్తిహీనుడు ఎటువంటి ప్రవర్తన కలిగిన జీవితముని భూమి మీద జీవిస్తున్నాడంటే మొట్టమొదటిగా తన ప్రవర్తన ఎలాంటిది? పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతాడంట.
ఎలా ఉంటాడండి? అబద్ధాలు ఆడుచు తప్పిపోయేటటువంటి జీవితం. చూడండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారంట. సో భక్తిహీనుల యొక్క జీవితం ఎలాంటిదంటే, ఒక రకంగా దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి తెలుసుకోలేని వారు, దేవుని యొక్క అనుభవం లేనటువంటి ఆ మనుషుడు, ఒక రకంగా చెప్పాలంటే వారిని భక్తిహీనులు అంటాం. భక్తిహీనుడు ఎలాంటి వాడంటే, మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడుతుంది, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతాడంట. ఏం చేస్తాడండి? అబద్ధములు ఆడుతున్నాడంటే అర్థం ఏంటి? తప్పిపోయాడని అర్థం. ఈరోజు చాలామంది బలలో పాల్గొనడానికి వచ్చిన మన జీవితంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయండి అంటాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మనలో అబద్ధములు ఆడనటువంటి వారు బలలో పాల్గొనాలి. ఎవరు పాల్గొనాలా? కొంతమంది అంటారు తప్పక అబద్ధం ఆడేనయ్యా. కొంతమంది ఏం చేస్తాం, అవసరాన్ని బట్టి అబద్ధం ఆడేమంటారు. అవసరానికి అబద్ధం ఆడతాం ఏంటి, కావాలని అబద్ధం ఆడతాం ఏంటి, తప్పక అబద్ధం ఆడతాం ఏంటి? అబద్ధం అంటే అబద్ధమే, బైబిల్ ప్రకారం ఇక అంతే. దాన్ని చిన్నదా పెద్దదా భూతార్థంలో చూడటానికి లేదు, అంతే కదా. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, 20వ అధ్యాయము నిర్గమాకాండంలో చూడగా అబద్ధం ఆడొద్దు అన్నటువంటి ఒక అంశం కూడా ఉంది బైబిల్లో. అంటే అర్థం ఏంటి? అబద్ధం ఆడుతున్నామంటే చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే బైబిల్ ప్రకారం. మరి అబద్ధం ఆడితే చాలా తీర్పులు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే, సమయం లేదు కాబట్టి త్వర చూస్తాను. ఒక భక్తిహీనుడి యొక్క జీవితము పుట్టిన తోడునే, అంటే తన పుట్టుకతో స్టార్టింగ్ నుండి, అంటే పుట్టుకతో అంటే మాట్లాడుతూ ఆరంభించినప్పటి నుండి ఒక భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే అబద్ధాలు ఆడుకుంటూ వస్తాడు. ఎలా ఉంటాడు? అబద్ధములు ఆడుకుంటూ వస్తాడు. అంటే ఏ రోజు కూడా యథార్థంగా, ఏ రోజు కూడా ఉన్నది ఉన్నట్టు, ఏ రోజు కూడా లేని వార్తలను పుట్టించుకోకుండా ఏ రోజు ఉండడు. ప్రతిరోజు లేని వార్తను పుట్టిస్తాడు, ప్రతిరోజు అబద్ధములు ఆడతాడు, ప్రతిరోజు కూడా నిజాయితీ యథార్థత అన్నది ఉండదు. ఒకసారి మనం చూడండి, మార్కెట్కి వెళ్తాం, కూరగాయలకి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటాం, ఓ టమోటో 1 కేజీ అయ్యా అంటాం. ఆయన 40 రూపాయలు 50 రూపాయలు చెబుతాడు. మనం ఏంటాం, పక్కనోడు 35కి ఇస్తాను, నువ్వు 40 అంటే వింటాను. వాడు నిజంగా నీకు 35కి ఇస్తానని చెప్తాడా? ఒక అబద్ధం ఆడతాం. ఒక వెజిటేబుల్ కొరకు చిన్న అబద్ధం. మన జీవితంలో ప్రతి దాని విషయంలో కూడా మనం అబద్ధం ఆడేవారు ఉంటాం. ఎప్పుడైతే అబద్ధమాడిన జీవితం మనలోకి వస్తుందో, అబద్ధపూర్వకమైన జీవితం మనలోకి సంప్రాప్తి అవుతూ వస్తుందో, ఎప్పుడైతే అబద్ధాన్ని మనం కలిగి అబద్ధాన్ని జరిగించుకుంటూ అబద్ధం ఆడేవారుగా మనం ఉంటామో, ఆ రోజు మనం బలలో పాల్గొన్న ప్రభువుకి ఇష్టకరంగా ఉండదు, మనకి ఇష్టకరంగా ఉంటుంది. అది మనకు సంతోషంగా ఉంటుంది. అంటే మనం బలలో ఎలా పాల్గొంటున్నాం? ఒక భక్తిహీనుడు ఎలాంటి జీవితం కలిగి ఉంటాడో అలాంటి జీవితం కలిగిన వారికి బలలో పాల్గొంటున్నాం. అంటే బైబిల్ అంటుంది కదా, భక్తిహీనులు అబద్ధం ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు తప్పిపోయారు. అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి, అబద్ధాన్ని జరిగించే ప్రతి వ్యక్తి కూడా, అబద్ధంలో కూరుకుపోయిన ప్రతి వ్యక్తి కూడా దేవుళ్ళ నుండి తొలగిపోయిన వాడని అర్థం. ఈరోజు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి తొలగిపోయి ఏ రీతిలో అయితే పొట్టు తినే స్థితిలోకి వెళ్ళిపోయి తన జీవితంలో తన తండ్రి ఇంట ఏముందో తెలుసుకుని మారుమోసు పొందిన వాడిగా తిరిగి వచ్చాడు. ఈరోజు అబద్ధంలో కూరిపోయిన మనం, అది చిన్నదైనా పెద్దదైనా, కంట్లో పడ్డ నలుసైనా, కంట్లో పడ్డ నలుసైనా కానీ నలుసంతదైనా, అది పెద్దదైనా సరే, అబద్ధం అంటే దేవుని దృష్టిలో అబద్ధమే. సో భక్తిహీనుని యొక్క జీవితంలో అబద్ధంలోనే కొనసాగుతాడు, అబద్ధంలోనే జీవిస్తూ వస్తాడు. నీతిగా యథార్థతగా ఉన్నదన్నట్టుగా మాట్లాడే జీవితం ఆ యొక్క భక్తిహీనుడి జీవితంలో ఉండదు. ఈరోజు మనం బలలో పాల్గొన్నామంటే, ఈరోజు ప్రభు వాళ్ళ దగ్గరికి మనం వచ్చామంటే భక్తిహీనుల్లాగా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. భూమి మీద భక్తిహీనుని యొక్క జీవిత ప్రవర్తన ఎలా ఉంటుందంటే అబద్ధముతో ఉంటాడు. మొట్టమొదటిగా ఎలా ఉంటాడండి? అబద్ధం. ఈరోజు మనం అవసరాన్ని బట్టు, తప్పని స్థితిని బట్టు, ప్రాణం మీదకి వచ్చిన దాన్ని బట్టి మనం అబద్ధం ఆడుతున్నామంటే, ఓ రోజు ప్రాణం మీదకి వచ్చిన దాన్ని తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నాం. ఒకరోజు మన ఆత్మని నరకంలో పడవేసి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఏం సమాధానం ఇవ్వగలుగుతాం? ఆయన దగ్గరికి వెళ్ళి జవాబు ఇవ్వడానికి ఏం లేదు. ఇక్కడ ప్రాణం తప్పించుకోవడానికి అబద్ధం ఆడుతున్నాం. ఈ అబద్ధాన్ని బట్టి మనం నరకానికి వెళ్తామన్న ఆలోచన, అవగాహన లేని జీవితాల్లో చాలా మంది ఈ రోజుల్లో జీవిస్తున్నారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించాల్సిన కొన్ని మొట్టమొదటి మాట మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, భూమి మీద భక్తిహీనుడు ఎలాంటి జీవిత ప్రవర్తన కలిగి ఉంటాడంటే, మొట్టమొదటిగా అబద్ధములు ఆడుచు దారి తప్పిపోయిన వాడుకుంటున్నాడు. దేవుళ్ళ నుంచి తప్పిపోయిన అనుభవం తన జీవితం నుండి వస్తుంది. ఒకవేళ నేను ఆ జీవితంలో అలాంటి అనుభవం ఉంటే
దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ప్రభా, నేను కూడా భక్తిహీనుడి వలె వాళ్ళ దగ్గరికి వస్తూ నేను కూడా అబద్ధాలు ఆడుతున్నాను, అబద్ధపు జీవితాన్ని నేను తీసివేసుకోలేకపోతున్నా, అబద్ధపు జీవితాన్ని నేను తొలగించుకోలేకపోతున్నా అంటే భక్తిహీనుడు లాంటి జీవితం నాలో ఉంది. ఈరోజు బలలో పాల్గొనక మునిపే తప్పిపోయిన భక్తిహీనుడు వలె, అబద్ధాలు ఆడుతూ తప్పిపోయిన భక్తిహీనుడు వలె నేను ఉండా. ఎంతకాలం నేను అబద్ధంలో జీవిస్తూ వస్తాను. ఈ రోజు నుంచి మార్మోసు పొంది యథార్థంగా ఉన్నదన్నట్టు మాట్లాడటానికి ఇష్టపడుతున్నా ప్రభా. ఉన్నదన్నట్టు యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఎలా ఉన్నాడు అలా నేను ఒకటేలాగుండే బలలో పాల్గొనటానికై నేను సిద్ధపడి వస్తున్నా ప్రభా. నా జీవితాన్ని సరిచేయ ప్రభు అని మనం ఏం చేయాలా? మన జీవితాన్ని సరి చేసుకుని ప్రభు వల్ల పాల్గొనాలి. ఇది మొదటి మాట. భక్తిహీనుడి యొక్క జీవితం అబద్ధములు ఆడుతూనే తప్పిపోతాడు. మనం అలా అబద్ధాలు ఆడుతూ తప్పిపోతున్నామంటే మనం బలలో పాల్గొంటాను, మన యోగ్యం కాదు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 53 వచనం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 53 వచనం. 119వ కీర్తన 53 వచనం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. కానీ రెండోదిగా భూమి మీద భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడంటే రెండో కోణం ఇక్కడ రాయబడుతుంది. ఎలాంటి జీవితం అండి? మొట్టమొదటిగా చూసినట్టయితే ఎలాంటి జీవితంతో ఉన్నాడు భక్తిహీనుడు? మొట్టమొదటిగా అబద్ధములాడే ప్రవర్తనతో కూడిన జీవితం భూమి మీద జీవిస్తున్నాడు. రెండోదిగా భక్తిహీనుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు? నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా. భక్తిహీనులు ఎలాంటి వారు? దేవుని ధర్మశాస్త్రమును విడిచిపెట్టినటువంటి వారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించిన ఆలోచన లేవు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టే 2వ వచనంలో చూడగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన ఎరున నాటబడిందే ఆకు వడక తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే ఇప్పుడు భక్తిహీనుడు ఏం చేసినా సఫలం కాదు. భక్తిహీనులమై ఉండే మనం మన జీవితంలో ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారుగా భక్తి కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ భక్తిహీనులాగా మనం బలలో పాల్గొంటే మనం బలలో పాల్గొన్న జీవితం కూడా మనకు ఫలభరితమైనది ఉండదు. మనం ఫలభరితమైన విధానంగా లేనప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం యేసు ప్రభువు ఏమంటాడు? నేను నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఫలింపిన ప్రతి తీగను తీసి పారేస్తానన్నాడు. అంటే ఆయనలో ఫలించే తీగ మరి అధికముగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు. అంటే నీటి కాలువ ఎరున నాటబడినటువంటి ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితంలో భక్తి కలిగిన వారే ఫలిస్తారు. భక్తిహీనులైనటువంటి వారు, దేవుని సన్నిధిలో దేవుని భయం లేనటువంటి వారు, భక్తి లేనటువంటి వారు, వారి జీవితాలు ఎలా ఉంటాయండి? ధర్మశాస్త్రాన్ని విడిచిపెడుతున్నారు. అంటే ఒక ఫలభరితమైన జీవితం, ఒక పచ్చని జీవితం. చూడండి, ఒక చెట్టు ఉందండి, బాగా పెరుగుతూ చక్కగా ఉంటూ ఎదిగి పచ్చగా ఉందనుకోండి మన ఎదుట, ఆ చెట్టుని మనం నరికేస్తామా? ఒకవేళ నరుగుతుంటే ఏమంటాం? పచ్చగా ఉన్న చెట్టుని ఎందుకు నరుగుతావరా అంటాం. అంటాం. అంటే అదేంటి? పచ్చగా ఉన్న దాన్ని ఉండాలని ఇష్టపడతాం. బైబిల్ చెబుతున్న మాట కూడా అదే. భక్తిహీనుని యొక్క జీవితం ఎలాంటిదంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు కాబట్టి, ఆ చిగురించేవలసిన మానవుని యొక్క జీవితాన్ని కోల్పోతున్నాడు కాబట్టి అతడు ఎండిపోయినటువంటి చెట్టు వల్ల రాబడుతున్నాడు. కానీ ఇక్కడ మనం చూడగా మన జీవితాల్లో ఒక భక్తిహీనుడైన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని విడిచిపెడతాడు. దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని లేఖన భాగాల్ని, పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవాడుకుంటాడు. ఎవరు? ఒక భక్తిహీనుడైన వాడు. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించడు. దేవుని వాక్యాన్ని చదవటం కష్టం, దేవుని మాటలు చదవటం కష్టం. ఈరోజు ఎంతమంది డైలీ పోర్షన్ చదువుకున్నారు? చేతి అతన్ని డైలీ పోర్షన్ ఈరోజు ఎంతమంది చదువుకున్నారు? ఒకరు కనపడుతున్నారు. ఎంతమందిలో ఒకరున్నారంటే ఎంత విషాదం తెలుసా, ఎంత బాధకరం ప్రభుకి. ఒక డైలీ పోర్షన్ మనం చదువుకోలేకపోతున్నామంటే సాతానుడు ఒకేసారి మనల్ని ఎండగట్టేటట్టు తీసుకురాడు, ఒకేసారి మనం ఎండిపోయేటట్టు తీసుకురాడు. ఫస్ట్గా ప్రార్థన తగ్గిపోయింది, ఆరాధన తగ్గిపోయింది, వాక్యం చదవటం తగ్గిపోయింది, క్రమక్రమంగా మందిరాన్ని రావడం తగ్గిపోతాం, క్రమక్రమంగా ఇంకా దేవుని సన్నిధిగా దూరంగా వెళ్ళిపోతూ వస్తాం. ఇదంతా భక్తిహీనుడి యొక్క కుయుక్తి. భక్తిహీనుడు లాంటి జీవితం మనం ఉండాలన్నదే శత్రువు చేసే క్రియలేవని. కానీ మొట్టమొదటిగా భూమి మీద భక్తిహీనుడి యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, అతడు మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు? అబద్ధం లాంటి జీవితం కలిగిన వాడుకుంటాడు. తన ప్రవర్తన అబద్ధం ఆడుతూ వస్తాడు, తన జీవితం అబద్ధం. రెండు, భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రమును విడిచిపెట్టేసే వాడుకుంటాడు. అంటే దేవుని వాక్యం మీద మనసు ఉండదు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చదువుతున్నాం అనుకోండి, ఏ ట్రైన్ వెళ్ళిద్దో, ఏ బస్సు వెళ్ళిద్దో,
ప్రేమ విందు ఏం పెడతారు, ఆరాధన అయిన తర్వాత ఏముంటుందో, తర్వాత సువార్తకి వెళ్తే ఎవడు కొడతాడో, ఎవడు తిడతాడో, ఈ అంత చెత్త రోజులని మేము మైండ్లోనే ఉంటాయి మనకి. భక్తిహీనుడి జీవితం ఇంతే. కానీ ఒక భక్తి కలిగిన వాడు, నేను బలలో పాల్గొనాలంటే నా యోగ్యత ఏంటి, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి జీవితం కలిగిన వాడిని అయ్యి నేను బలలో పాల్గొనాలి, నాకు అర్హత ఉందా, నాకు ఆ యోగ్యత ఉందా, అయితే నేను ఎక్కడైతే తప్పిపోయినా, దారి తప్పిపోయినా సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. భక్తిహీనుడు ఎలా ఉంటాడు? దేవుని మాటలనే విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ వాక్యం చెబుతున్న ఎలా ఉంటాయి, చెవులన్నీ కూడా బయట తిరిగి వస్తూ ఉంటాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, ఆలోచనలు, ఊహలు అన్నీ కూడా ఊహలు గుర్రాలు అయి తిరుగుతూ ఉంటాయి. ఎక్కడికి ఉంటాయో తెలియదు, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి మన ఊహలు. ఎట్లా ఉంటాయండి? రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతాయి. ఏడున్నాం, అమెరికాలో మనం ఉన్నట్టు ఆలోచన కలిగి ఉంటాం. ఊహలు గుర్రాలై రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతున్నాయి. కానీ ఆత్మీయ స్థితి ఏది? విశ్వాస జీవితం ఏది? నువ్వు భక్తిహీనంగా ఉన్నప్పుడు నీ కొరకే యేసుప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటుందరా? భక్తిహీనమైన జీవితం నుండి ఆయన విడిపించడం కొరకు ఆయన మరణించి మనకు రక్షణ ఇచ్చి మన జీవితాన్ని మార్చి భక్తి కలిగిన వారికి, దేవుని యందు భయభక్తి కలిగిన వారికి సిద్ధపరిచినప్పుడు, ఒక భక్తిహీనుడు లాంటి జీవితం వల్ల పాల్గొనేటప్పుడు మనం ఎందుకు జీవించాలి? భక్తిహీనుడు తన జీవితం మొత్తం అబద్ధంతోనే గడిపేస్తాడు. ఒక భక్తిహీనుడు దేవుని వాక్యాన్ని విడిచిపెడతాడక దేవుని వాక్యం మీద మనసు ఉండదు, దేవుని వాక్యం కలిగి ఉన్న వాడుకుంటాడు, దేవుని వాక్యం మీద మక్కువ ఉండదేక క్రమక్రమంగా దేవుని వాక్యాన్ని విడిచిపెడతాడు. ఈ రోజు నువ్వు డైలీ పోర్షన్ విడిచిపెట్టేవని నేను నిందించడం లేదు, కానీ చదవలేదు అన్నదానికి నేను నిందించను. కానీ జీవితంలో వాక్యం ఎలా ఉంది, మన జీవితంలో వాక్యం ఎంతవరకు నెరవేర్చబడుతుంది, వాక్యం ఎంతవరకు ఫలిస్తుంది? ఈరోజు బలలో పాల్గొంటావంటే, నీవు నేను బలలో పాల్గొంటావంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం మన జీవితంలో ఎంతవరకు నెరవేర్చబడుతుంది? భక్తిహీనుడి యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని విడిచిపెడతాడు ధర్మశాస్త్రం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వారికి ఉంటే, నువ్వు బలలో పాల్గొన్నా నీ కొరకు పరవాసిని పాడబడాల్సిందే. ఏ పాడబడాలా? పరవాసిని పాడబడాల్సిందే నువ్వు బలలో పాల్గొన్నా. ఎందుకంటే ఓ రోజు నరకానికి వెళ్ళా తప్పదు. అంటే పాడబడిన వాళ్ళందరూ నరకానికి వెళ్తున్నారని కాదండి, మన కొరకు ఆ సిద్ధంగా ఉందని అర్థం. త్వరగా ఇక్కడ బల్లలో పాల్గొన్నాడు. బైబిల్ రాబడుతూ వచ్చింది అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు కూడా రాయబడుతూ వచ్చింది. మీలో అనేకులు చాలా మంది ఈ బల్లని వివేచింపక, దాని గురించి తెలుసుకోలేక అజ్ఞానంతో అయోగ్యులుగా బల్ల పాల్గొంటున్నారు. కాబట్టి మీలో చాలా మంది నిద్రించుచున్నారు. కొంతమంది రోగులు కూడా అయ్యి ఉన్నారంట, కొంతమంది బలహీనులు అయ్యి ఉన్నారంట, మెట్లు కూడా ఎక్కలేని స్థితి. కొంతమంది రోగులుగా మారిపడుతున్నారు. బలహీనులు, రోగులు చాలా మంది ఎలా ఉంటారు? అప్పటికే పాట పాడేసి వేసుకుని చక్కగా విశ్రాంతిలో ఉంటారు. కాబట్టి ఈ జీవితం మనకు ఉండకూడదు. కాబట్టి ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడంట. ఎవరైతే ఆయన శరీరం తింటారో, ఆయన రక్తంలో పాల్గొంటారో వారు నిత్య జీవంతో కూడిన వారు. ఆ జీవితాన్ని మనంతట మనం అంటాం. చూసారా, ఒక మాట చెప్పాలంటే క్రైస్తవుడి నేడు తినాలి ఏ స్థితిలో ఉంటారు తెలుసా? మీరు ఎప్పుడైనా పరమానంద లేండి, దేవుని కొందనాలు ఎప్పుడైనా చూసారా? సరే, ఇంకా చెప్తే చూడండి, మనం 2వ తరగతి 3వ తరగతి కానీ 5వ తరగతి వరకు మనం 2-3 తరగతుల్లో మనం చదువుకుంటూ ఉంటే, తెలుగు టెక్స్ట్ బుక్లో ఏముండదంటే, ఒక యవనుడు ఉంటాడు, తెలివి లేనటువంటి వాడు. వాడు ఏం చేస్తాడు? ఒక చెట్టు మీద కూర్చుని ఆ కొమ్మ వైపు ఈయన కూర్చుని చెట్టు వైపు నరుక్కుంటూ వస్తాడు. మనం అంటాం తెలివి లేనివాడు తన చెట్టు మీద తాను కూర్చున్న చెట్టుని తానే నరుక్కుంటున్నాడు. ఒక క్రైస్తవుడు నేడు దినాలు అలా ఉన్నాడు. మనం చిన్నప్పుడు చదువుకున్న పాటల పుస్తకాల్లో కాదు, ఈరోజు మన క్రైస్తవ జీవితం అలా ఉంది. మనం జీవించే జీవితం, మన ప్రవర్తన మనకు అన్నీ తెలుసు. దాని మీద కూర్చుంటే పడతామని తెలుసు, దాని మీద కూర్చోవడం ద్వారా నష్టపోతామని తెలుసు, దాని మీద కూర్చోవడం ద్వారా మన జీవితానికి ఏదో బలహీనత, అనారోగ్యం, కష్టాలు, బాధలు వస్తాయని తెలుసు. అయినను చాలా మంది ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. క్రైస్తవ జీవితాన్ని సరైన విధానంలో 100% జీవించడానికి ఇష్టపడరు. భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉందండి? ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అలా విడిచిపెట్టేవారు ఉంటే, దేవుని వాక్యాన్ని విడిచిపెడితే మన ఆత్మీయ జీవితాన్ని మనంతటగా మనమే నష్టపరుచుకుంటున్నట్టు, మనంతటా మనమే నష్టపరుచుకుంటున్నాడు. ఆ నష్టాన్ని బట్టి ఒకరోజు దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఇది రెండో మాట కదా. 3వ మాట చూద్దామండి, టైం అయిపోతుంది, త్వరగా ముగిచ్చేస్తాం. 3వ మాట, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 2వ వచనం. వారు నా మీద అబద్ధంలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట, భూమి మీద భక్తిహీనుని యొక్క ప్రవర్తనతో కూడిన జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా ఎలా ఉన్నాడు?
అబద్ధములాడే జీవితం. 2, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టే, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే జీవితం. 3వదిగా చూసినట్లయితే చూడండి ఏమంటాడు కీర్తనకారుడు దావీదు అంటారు కదా, నా స్తుతికి కారణభూతుడగు దేవా మౌనంగా నుండకము. మొదటి వచనం అది. 2వ వచనం, నన్ను చెరపవలని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. 3వ కోణం ఏంటంటే భూమి మీద భక్తిహీనుని యొక్క ప్రవర్తనతో కూడిన జీవితం ఎలా ఉందంటే, 3వదిగా అనేకుల్ని నీతిమంతుల్ని సైతం కూడా చెరిపేటటువంటి అనుభవం. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసు ప్రభువారు చెబుతూ వస్తాడు. యేసు ప్రభువారు శిష్యులు అడుగుతారు, అయ్యా నీ రాకడికేనో యుగ సమాప్తికి సూచనలు ఏమన్నప్పుడు యేసు ప్రభువారు చెబుతాడు, ఇదిగో అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అంటే మీరు నమ్మెళ్ళొద్దు. ఈ రోజుల్లో విశ్వాసులకి బలలో పాల్గొనే వాళ్ళు కావాల్సింది ఏంటి? నాకు రోగం వచ్చింది, గంటలో తగ్గిపోవాలి. నేను ప్రార్థన చేస్తే నాకు కొరికేసిన ఫోన్ కావాలి. నేను కన్నీరు గార్చానంటే నా ఇంటి ఎదుటి కారు ఉండాలి. ఈ పనికి మాలిన చెత్తలోనే చాలా మంది క్రైస్తవులు నిమగ్నమైపోయి ఈ బోధలకు అలవాటు పడిపోయి ఉన్నారు. ఏ బోధకు అలవాటు పడ్డారు? అమ్మా ఎర్ర సొక్క వేసుకున్న సహోదరుడా, నీకు దేవుడు ఈ సంవత్సరం జాబ్ ఇస్తున్నాడు అన్నాడు అనుకోండి, ఇక ఆ సేవకుని విడిచిపెట్టం మనం. నువ్వు అడిగినా అడగపోయినా ఆయన చెప్పినా చెప్పపోయినా, క్షమించండి, ఆయన చెప్పినా చెప్పపోయినా నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితాన్ని బట్టే దేవుడు ఇచ్చేది. ఆవకిందంత విశ్వాసం కొండలి సముద్రంలో పడిపోయింది. నీకు ఒక జాబ్ రావాలంటే నీ విశ్వాసం ఇంపార్టెంట్. నువ్వేదైనా కలిగి ఉండాలంటే, ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకోటి కావాలన్నా నీ విశ్వాసం ఇంపార్టెంట్. అది లేనప్పుడు నువ్వు 7 సముద్రాలు దాటి వెళ్ళినా ఏమిటికి ప్రయోజనం లేదు. చాలా మంది ఎలా ఉంటూ వస్తారు, అనేకమైన అనుకూలమైన బోధలకి అలవాటు పడే వాళ్ళు ఉన్నారు. ఒక సేవకుడు గద్దించాడు అనుకో, నేను రేపు నుంచి ఆ మందిరానికి రానంటారు. ఏమంటారు? ఆ మందిరానికి రాను. ఎందుకు? ఆ సేవకుడు నన్నే తిట్టాడు, వాక్యంలో నన్నే చెప్పాడు. ఇక ఈ సేవకుడు పని పాట లేదు నీ గురించి వాక్యంలో చెప్పటాను. ఈ సేవకుడికి పని పాట లేదు కదా నీ గురించి వాక్యంలో చెబుతాను. చాలా మంది ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. అయితే మనం కాదులేండి, చాలా మంది అలా ఉంటారు. దేవునికి వాళ్ళు సరిచేయబడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చెరిపివేయబడిన అనుభవం. చాలా మంది నీతిమంతుల యొక్క జీవితాన్ని భక్తిహీనులు చెరిపేస్తున్నారు. అంటే నేను నీతిమంతుడిని, ఆ జీవితాన్ని ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు నాలో తీసుకొచ్చేసి ఈ నీతి కలిగిన జీవితాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు. అదే చెరిపివేయటం. ఈ నీతి కలిగిన జీవితంలో ఏమొస్తుంది? నీతి లేనటువంటి జీవితాన్ని తీసుకొస్తున్నారు. అదే చెరిపేయటం కదా. ఆ అనుభవం వచ్చేస్తుంది. ఒక కన్యకను ఒక పురుషుడు వివాహం కాకమునిపై ఆమెతో పాపం చేశాడంటే ఆమె చెరిపాడని అర్థం. అంటే అర్థం ఏంటి? ఆ కన్యకత్వం కోల్పోయిందని అర్థం. ఒక నీతిమంతుడు తన జీవితంలో నీతిగా జీవించేటప్పుడు ఒక భక్తిహీనుడు వచ్చి నీతిమంతుడైనటువంటి క్రైస్తవుని యొక్క జీవితంలోకి భక్తిహీనుడు ప్రవేశించి ఆ నీతి కలిగిన జీవితాన్ని చెరిపివేస్తున్నాడంటే ఆ భక్తిహీనుడి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేస్తాడు. వాడు 3వదిగా భక్తిహీనుడు ఎలాంటి వాడు? నీతిమంతులను చెరిపేటటువంటి నోరు కలిగినటువంటి వాడు. తన నోరుతోనే మనం చెరిపేస్తాడు. అక్క ఇది విన్నావా? అక్క చూసావా పట్టు చీర కట్టుకొచ్చింది, అన్న ఎప్పుడన్నా కొనిపెట్టాడా నీకు? నువ్వేం జాబ్ చేసుకుంటున్నావు, వీళ్ళేం సేవ చేసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు వచ్చి చెడగొడతా? నీకు పని లేదనుకో, పని కలిగిన వాళ్ళు కూడా ఎందుకు దేవుని పనిలో ఉన్న వాళ్ళు కూడా చెడగొడతా చెప్పు? ఎప్పుడన్నా అన్న నీకు కొనిపెట్టాడా? బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు అనే సహోదరి ఏమైందంటే దేవుడు తగిన సమయం అందిస్తాడనేది. అజ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఏమంటారు? ఎన్నిసార్లు చెప్పిన ఇంతే, నా బ్రతుకింతే. చాలా మంది ఇలా జీవిస్తున్నారు. అది కాదు కావాల్సింది. చెరిపివేసేవారు భక్తిహీనులు లాంటి వారు దేవుని మందిరంలోనే ఉంటారు. చాలా మంది చూడండి, ఒక దినమున యోబు గ్రంథం చూసినట్లయితే దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు సాతానుడు ఎక్కడ ఉన్నాడు? ఆ సమూహంలో ఉన్నాడా, బయట ఉన్నాడా? వాళ్ళతో పాటు ఉన్నాడు కదా. భక్తిహీనుడు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధిలోకి వస్తారు. దేవుని మందిరంతో కూడా దేవుని సన్నిధిలో ఉంటారు కూడా కొంతవరకే. కానీ జీవితాన్ని చెరిపేసేవారు ఉంటారు. ఈరోజు మన జీవితం ఏంటంటే, మన వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో మనం బలలో పాల్గొంటామంటే మనం భక్తిహీనులాగా అనేకుల నీతియుక్తమైన జీవితం, యథార్థమైన జీవితాన్ని, సత్యంతో కూడిన జీవితాన్ని చెరిపివేసే వారికి ఉండకూడదు. అలా చెరిపివేసే మాటలు మనం చెప్పినప్పుడు, మన నోరు అలా చెరిపివేసే అనుభవం ఉన్నప్పుడు మనం బలలో పాల్గొంటామని కూడా ఎట్టి యోగ్యత లేనటువంటి వారమి. ఆ యోగ్యత లేకపోయినా బలలో పాల్గొన్నామంటే ఇక రాబోతున్న దినాల్లో నువ్వు బలహీనుడు అవబోతున్నావు, లేదా అనారోగ్యం అవబోతున్నావు, లేదా పరవాసిన పాట నీకు సమీపంగా ఉంది. గుర్తుపెట్టుకో. వాటి ఎలా ఉంటారు? భక్తిహీనుడు మొట్టమొదటిగా తన జీవితం ఎలా ఉంది? భూమి మీద భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తనతో కొన్ని జీవితాన్ని జీవిస్తున్నాడు? అబద్ధాన్ని జరిగించేస్తున్నాడు. తన జీవితం మొత్తం అబద్ధమే. 2, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన జీవితం. 3,
నీతిమంతుని చెరిపేటటువంటి జీవితం. ఆ నీతిని చెడగొట్టి దాన్ని అంతా కల్ముషం చేసేసి దాంట్లో అంతా నీతి అంతా తీసేసి నీతి లేని జీవితాన్ని దాంట్లో తీసుకొస్తున్నాడు. నీతిలు కలిగిన వాడిలో నీతిని తొలగించి నీతి లేని జీవితాన్ని తీసుకొచ్చేస్తున్నాడు. అదే చెరిపివేయబట్టం. తన నీతిని చెరిపివేస్తున్నాడు. నీతిమంతుని యొక్క నీతి. ఇది 3. 4 విషయాలు చూద్దాం. టైం అయిపోయింది. ఇక జస్ట్ ఇంకో 10-15 నిమిషాలు ఉంది. త్వరగా ముచ్చేద్దాం. 4వ మాట, కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. భూమి మీద నీతిమంతుని యొక్క ప్రవర్తన గురించి చూద్దాం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. లేదన్నా 28 3 అన్న. 2 మీరు చదువుతున్నారు, 3 చదవండి. భక్తిహీనులను వాహ్, చూసారా భక్తిహీనుడు ఎలా ఉంటాడు? హృదయములోనేమో దుష్టాలోచన కలిగి ఉంటాడు. బయటికి ఏమంటాడు? అన్నా ప్రైజ్లాడన్నా, బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ఎలా ఉండవు, ఒక ప్రైజ్లాడక్క ఎలా ఉండవు. లోపలేమో ఎప్పుడు పోతారో వీళ్ళని ఆలోచన ఉంటుంది. ఈయన ఎప్పుడు వాక్యం చెప్పేసి ముగించి వెళ్తాడు, ఇంకెంతసేపు చెబుతాడు, అందరూ పోతే బాగుండిద్ది, ఏడో పోవాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలా, దేవుడికి వెళ్ళాలి. కానీ చాలామంది అలా అంటే అలాగని జోక్గా చెబుతుంది. చాలామంది కొన్ని డిఫరెంట్ వేలో ఉంటారు. బయటికి ఏమంటారు? భక్తిహీనులు ఎలా ఉంటారు చెప్పండి? హృదయంలో దుష్టాలోచన కలిగి ఉంటారు. తన పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారంట. బయటికేమో సమాధానం. అక్క మనం అందరం ఒకటేలాగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏకమత్యం ఉండాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం, ఎంత శ్రేష్టకరం, ఎంత మనోహరము. అలా ఉండాలన్నా అలా ఉండాలక్క అంటాం. లోపలేమో ఈడు ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తాం. అదే భక్తిహీనుడు అంటే. ఒకవేళ అలాంటి జీవితం నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా 100% భక్తిహీనుడే. వాళ్ళలో పాల్గొన్నా నువ్వు వెళ్ళేది నరకానికి తప్ప పరలోక రాజ్యానికి అస్సలు వెళ్ళవు. కానీ జాగ్రత్తగా కలిగి ఉండాలి. మన బల్ల అంటే ఆషామాషి కాదు. ఒక బలలో మనం పాల్గొన్నామంటే, ప్రభు యొక్క దేహంలో ప్రభు యొక్క రక్తంలో మనం చేవేస్తున్నామంటే ఎంత భక్తి కలిగిన వారికి ఉండాలో ఆలోచన చేయండి. భక్తిహీనుడి యొక్క జీవితంలో అబద్ధముతో ఉంటున్నాడు. భక్తిహీనుడి యొక్క జీవితం ఎలా ఉంటుంది? రెండోదిగా దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నాడు. 3 భక్తిహీనుడు నీతిమంతుని చెరిపేవాడుగా ఉంటాడు. 4 భక్తిహీనుని యొక్క జీవితం ఎలా ఉంది? హృదయంలో దుష్ట ఆలోచనలు ఉన్నాయి, బయటికి పైకి సమాధానం. అందుకే లోకంలో సామెత ఉంది, మనకు వర్తించదు కాదేమో కానీ లోకంలో సామెత ఉంది. ఏంటి? ఊరు గొప్ప, పేరు గొప్ప, ఊరు ఏంటి? మీ బాగా తెలుసులే, చెప్పండి. పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఇంకా మన జీవితం ఎలా ఉంది చెప్పమంటారు? క్రైస్తవ జీవితం చాలా వరకు ఒక కుమ్మరి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక కుండను తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ కుండలు మనకు అమ్ముతూ ఉంటాడు. ఆ కుండ చూడక ఎలా ఉండేది? ఎంత బాగుండేది అనేది. ఆ లోపల చూడక ఏమి ఉండదు. అంతే క్రైస్తవ జీవితం ఎలాగ ఉన్నది. అక్కడ చాలామంది చెబుతారు లోపలంతా కూడా ఏదో ఉందని ఆశపడతాం, ఏముండదు. ఒక వ్యక్తి తన ఇంట్లో ఏదో ఇల్లు కడతా ఉన్నప్పుడు, పునాదులు తీస్తూ ఉన్నప్పుడు 2 లంకి బిందులు దొరికినాయి అంట. ఏం దొరికినాయి? 2 లంకి బిందులు. చాలామంది కొన్నాళ్ళు లంకి బిందుల కోసం వెతికారు. పృథ్వీ కదా, మనం వెతకలేదులే. కాబట్టి చాలామంది ఎతికారు, లంకి బిందులు ఎప్పుడు దొరుకుతాయి అని చెప్పి చాలా చోట్ల ఎతికారు. ఎతికితే చివరికి ఏం దొరికినాయి ఒకటి. ఒక లంకి బిందులు ఒక జత దొరికినాయి. వాటిని తెచ్చారు. ఎవరికైనా చెబితే ఆ బిందుల్లో ఉన్న ధనం అంతా తీసుకెళ్ళి గవర్నమెంట్ వాడికి అప్పగిస్తారని చెప్పని ఎవరికి చెప్పుకోకుండా ఇంట్లో దాచిపెట్టుకుని సైలెంట్గా దాన్ని ఒప్పదీశారు. దాన్ని ఒప్పదింగాలి మొట్టమొదటి దాంట్లో నీళ్లు ఉన్నాయి, తర్వాత కాగితాలు ఉన్నాయి, ఆ తర్వాత మట్టి ఉంది. చాలా ఆశపడ్డారు మాకు లంకి బిందులు దొరికినాయి అని చెప్పని. ఎవరికేమని ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత తీసుకొచ్చి బయట పెట్టారు. పోలీసు వాడికి తెలిసింది, వచ్చాడు. లంకి బిందులు మీరు ఎందుకు ఓపెన్ చేశారు? లేదా దాంట్లో ఏం లేదంటే అసలు మిమ్మల్ని ఎవడో ఓపెన్ చేయమన్నాడు, అదండి జైలుకి అని ఎత్తుకెళ్ళి జైల్లో పడేశారు. దరిద్రం పోయింది. ఏమైంది? లంకి బిందులు ఏదో ఉంది, వాళ్ళకేంటి మాకు బయట ఏం లేదుగా చూపిస్తున్నారు, కానీ లోపల ఏదో ఉండుండదు, మీరు దాచుకుని ఉంటారని చెప్పని కేసు పెట్టి ఎత్తుకెళ్ళి జైలు వేశారు. సరిపోవాలి. ఇప్పుడు చాలామంది అలా ఆలోచన ఉంటారు. ఏదో ఉంది, ఏదో సంపాదన, ఏదో విషయంలో ఉంటారు, ఏమి లేదు. ఒక భక్తిహీనుని యొక్క జీవితం ఎలాంటిదంటే బైబిల్ చెబుతున్న మాట ఎలాంటిది? లోపల దురాలోచనలు ఉంటాయి, బయటికి ఎలా ఉంటాడు? సమాధానం. బయట పోతంతా వేరు. మనం బంగారం కొనడానికి వెళ్తే ఒక్కొక్క చోట బయట గోల్డ్ కలర్ ఉంటుంది, కానీ లోపల అది సిల్వర్ ఉండొచ్చు, ఇనుము ఉండొచ్చు, ఏముంటుందో చెప్పలేం. పైనంతా కూడా అదే. భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే పైకి బాగుంటాడు. ఆ భక్తిహీనుని చూస్తే క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి అని అంటాం, కానీ వాడి జీవితంలోకి వెళ్ళి చూస్తే ఇట్లా ఉండకూడదని మనం అనుకుంటాం. ఈరోజు మనం ఎలా ఉండాం?
భక్తిహీనుడు వలె పైకి బలలో పాల్గొనడానికి వచ్చామా? ఆదివారం అని బలలో పాల్గొనడానికి వచ్చామా? ఈరోజు ప్రభు దినం అని బలలో పాల్గొనడానికి వచ్చామా? ఈరోజు ఏదో దేవుని మందిరంకి వెళ్ళాలని బలలో పాల్గొనడానికి, ఈ దేవుని మందిరంకి వెళ్ళి పాల్గొనాలని వచ్చామా? ఇది పైన భక్తే. భక్తిహీనుడు లాంటి జీవితం మనలో ఉండట్టే. ఇలా కాదు. నేను తిమోతి అంకుల్ మాట్లాడుతూ వచ్చేవాడు. చాలాసార్లు నేను అంకుల్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంటూ వచ్చేవాడు. ఎవరైనా అంకుల్ దగ్గరకు వస్తే ప్రశ్న వేసేవాడు. ఏంటో తెలుసా? ఎరా లోపల బయట బాగున్నావా అనేవాడు. ఏంటి ఆ ప్రశ్న? లోపల బయట బాగున్నావా? దీనికి అర్థం ఏంటి? చాలామంది ఏమనుకునే వాళ్ళు అంటే బాగున్నాను అంకుల్, మాకేంటి అంకుల్ ఆరోగ్యంగా ఉన్నాను అనేవాడు. అంటే అర్థం ఏంటంటే నీ భౌతికమైన జీవితం ఎలా ఉంది, నీ అంతరంగ ఆత్మీయ జీవితం ఎలా ఉందని అర్థం. కానీ ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, అజ్ఞానం కలిగిన బుద్ధిహీనులు, నేను బాగున్నాను అనుకుంటాం. కానీ బయట వేరు లోపల వేరు. రోజు మన జీవితం ఎలా ఉంది, ఆత్మీయ జీవితం ఎలా ఉంది, భౌతికమైన జీవితం ఎలా ఉంది? భౌతికమైన జీవితం సాక్షార్థంగా ఉందా? ఆత్మీయమైన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? లేదంటే బయటకు ఒకలాగా లోపడలాగా ఉంటున్నామా? సేవకులతో చెప్పినా, విశ్వాసులతో చెప్పినా బయటకు ప్రైజ్లాడు చెప్పుకుని లోపల అసమాధానంతో, అవివేకంతో మనం ఉంటే వాళ్ళలో పాల్గొన్నది దేవునికి మహిమకరంగా ఉండదు. ఒక భక్తిహీనుడు లోపల దుష్టాలోచన హృదయంలో పెట్టుకుని బయటికి సమాధానం జీవితం, లోపల ఒకలాగా బయట ఒకలాగా అలా ఉండి బలలో పాల్గొంటే, దేవుని మందిరంలో భక్తి కలిగిన వారు ఉంటూ దేవుని మందిరానికి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భక్తి లేని వారు ఉంటే తీర్పు తెచ్చుకుంటాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తా కొద్దిగా త్వరగానే, ఇంకా 6 నిమిషాలు ఉంది. ఒక మాట చెప్పమంటారా? భక్తి కలిగిన వారు, పైకి భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు? మా దగ్గర ఒక ఆమె ఉంది, సహోదరి, పేరు నేను చెప్పనులే, కానీ మీరు ఎప్పుడైనా వెళ్తే అడుగుతారు, నేను చెప్పను, మా ఊరు వెళ్తే అడుగుతారు. కానీ ఆమె ఎలాంటి ఆమె అంటే, నేను ఇంటికి ఆ గల్లీకి స్టార్టింగ్లో నా ఇల్లు, ఆ గల్లీలో చివరి ఇల్లు ఆమెదే. స్టార్టింగ్లో నేను, చివరి ఆమె. ఎంత భక్తిగా ఉండిద్దంటే అస్సలు ఆదివారం వచ్చిందన్నా, బుధవారం వచ్చిందన్నా ప్రపంచంలో ఏ భక్తి పర్వాలు కూడా అంత ఉండదు. అంత భక్తి ఆమె, చక్కగా ఎంతో భక్తి ఆమె. చక్కగా మందిరానికి వెళ్ళిద్ది, పాటలు పాడిద్ది. సేవకుడికి భాషలు వచ్చినా రాపోయినా ఆమెకైతే భాషలు వస్తాయి. తర్వాత అంత గొప్పగా భాషలతో మాట్లాడిద్ది. ఆమె భాషలతో మాట్లాడుతుంటే సేవకులు మైక్ కూడా లాగేసుకుంటారు, నాకు రాని భాషలు ఆమె కొత్త. నేను అట్లాంటి ఆమె. ఓ రోజు ఏం జరిగిందంటే, మందిరానికి వెళ్ళింది, వచ్చేటప్పుడు నాకు అప్పటికి ఆరాధన అయిపోయింది మాది. నేను కూర్చున్నా మామూలుగా బ్రాంచ్ పరిచర్య కూడా వెళ్ళొచ్చి ఆంధ్రాలో, అప్పుడు సేవ చేసేటప్పుడు రేపల దగ్గర అయిపోయింది. కూర్చొని ఇంటికి వచ్చి కూర్చుంటే ఏమో మందిరానికి వెళ్ళి వస్తుంది. మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరో ఒక యవనస్తుడు, లేకపోతే ఎవరో ఒకరు ఏదో తప్పు మాట, ఏదో బూతు మాట ఏదో అన్నారు. చూసింది, సైలెంట్గా ఉంది, బైబిల్ ఉంది చేతిలో, చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికాడ బైబిల్ పెట్టి 5 సెకండ్లు కూడా ఇంటికాడ లేదు, ఎమ్మటే వచ్చేసింది. మళ్ళీ ఆ రోడ్లో ఏమంటావు అని చెప్పని ఆ యొక్క చీరట దోపుకుని వచ్చేసి ఆ ఇంటి చివరి కాడి నుంచే తిట్టుకుంటూ వస్తుంది. నేను అనుకున్నాను, కనీసం సేవకుండా ఉండా కదా, నన్ను చూసా నాగిద్ది అనుకుంటే నేను కొద్ది పక్క తప్పుకుంది. ఇదేంది కొద్దిగా నాకుండా విలువ కూడా పోయిద్దని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా. ఇంకేం చేసుకుంటా చెప్పండి? ఆ చివరి నుంచి చివరి వరకు 2 గంటలు తిట్టింది. మళ్ళీ బుధవారం వచ్చింది. ఏం చేసిద్దని చూస్తే చక్కగా బైబిల్ పట్టుకుని, అయ్యా నాని వందనాలు అయ్యా, బాగున్నావా అంది. ఓ నాయన, నేను కూడా వందనాలు చెప్పొద్దు, ఏం తిట్టుద్దానని, నీకు వందనాలు అక్క అని చెప్పన్నా. అంటే చాలా మంది ఇలా వేషధారణ కలిగిన వారు ఉంటారు. జీవితం మారదు. పైకేమో సమాధానంగా, బయటకేమో భక్తి పరులాగా ఉంటారు, లోపల భక్తిహీనులాగా జీవిస్తారు. ఈరోజు నీవు నేను అలాంటి జీవితం కలిగిన వారమై మందిరంలో ఒకలాగా, వెలుపట ఒకలాగా జీవించి బలలో పాల్గొంటే అది దేవునికి మహిమకరంగా ఉండదు. చాలా మంది క్రైస్తవులకు రెండు హృదయాలు ఉంటాయి. ఏమంటే 2 హృదయాలు. ఒకటేమో బీరువాలో ఉండిద్ది, ఒకటేమో మన జీవితంలో ఉండిద్ది. బీరువాలో ఉండే హృదయం ఏంటి? సంఘ ప్రార్థన రోజు, బైబిల్ స్టడీ రోజు, ఉపవాస ప్రార్థన రోజు, ఆదివారం ఆరాధన రోజు బయటకు వచ్చింది. ఎక్కడ లేని భక్తి అంతా ఆ హృదయాన్ని తీసుకుని వస్తాం. రెండో హృదయం ఏంటి? లోకం అంతా మనలోనే ఉండిద్ది. చాలా మంది ఇలా ఉంటారు. ఆత్మీయ జీవితం కలిగిన హృదయాన్ని ఏమో చక్కగా డబ్బులు దాచినట్టు బీరువాలో పెట్టి తాళం వేసుకుని వస్తారు. మందిరానికి వెళ్ళక మునుపు ఆ హృదయాన్ని కలిగి ఉంటారు. మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ పాపిష్టి జీవితంతో కూడిన హృదయం అంతా తీసేసి బీరువాలో పెట్టి ఆ పరిశుద్ధమైన హృదయాన్ని తగిలించుకుని వెళ్తాం మందిరానికి. ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. అది వేషధారణ. లోపల ఒకలాగా, బయటికేమో సమాధానం చెప్పుకుంటూ లోపలేమో దుష్ట హృదయం కలిగి ఉన్నప్పుడు, అలా జీవించినప్పుడు మనం బలలో పాల్గొన్న దేవునికి మహిమకరంగా ఉండదు, దేవుని తీర్పు తెచ్చుకుంటాం. లోపల బయట అలాగా ఉండదు. ఎల్లప్పుడు యేసు ప్రభువు ఎలా ఉంటాడు? నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటాడు. ఆయన మార్పు చెందాడా? పాపుల దగ్గర ఒకలాగా, పరిశుద్ధుల దగ్గర ఒకలాగా ఉండాడా?
సద్దుకలి పరిచయాల్ని ఆయన తిట్టాల్సిన రీతిలో తిడతానే ఉన్నాడు. పాపులు ప్రేమ కనపరుస్తూనే వచ్చాడు. ఎవరినైనా సరే గద్దించాల్సిన రీతిలో గద్దిస్తున్నాడు, ప్రేమించాల్సిన రీతిలో ప్రేమిస్తూనే వస్తున్నాడు. ఆయన ప్రేమ మార్పు చెందనది. అది యేసు ప్రభు. మనం ఆయన రక్తం ద్వారా కడగబడిన మనం లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకోకుండా అందరితో సమాధానముగా కలిగి ఉండాలి. కానీ భక్తిహీనులు లోపల దుష్ట హృదయం కలిగి బయటికి సమాధానంగా ఉంటారు. ఇది ఎన్నో మాట చెప్పండి, ఎన్నో మాట మర్చిపోయారు చెప్పగలనే. అయ్యో, మొట్టమొదటిగా భూమి మీద భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు? మొట్టమొదటిగా అబద్ధముతో, జీవితం మొత్తం అబద్ధమే. 2, ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తాడు. 3, నీతిమంతుని యొక్క నీతిని చెరిపేస్తాడు. 4, ఇప్పుడు చూస్తున్నాం కదా, దుష్టాలోచన హృదయంలో కలిగి ఉండి పైకి సమాధానం కలిగి ఉంటాడు. ఇది భక్తిహీనుడి యొక్క జీవితం. 4. 3 సింపుల్ కొట్టేస్తా చూడండి, సింపుల్ ముగిచ్చేదా. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పోర్ల వలె భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించ. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? భక్తిహీనుల యొక్క జీవితాన్ని క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ అంతా వచ్చిన మొత్తం వద్దు, కానీ నా మీదకు వచ్చి నన్ను, భక్తిహీనులు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారంటే ఎన్నమాట ఇది? 5వదిగా అనేకుల మీదకు వచ్చి బెదిరిస్తున్నారు. ఇప్పుడు అదే కదా మందిరాల్లో గొడవలు అయ్యాయి. మందిరాల్లో గొడవలు కూడా అయ్యాయి కదా. ఓ సేవకుడు వాక్యం చెబుతూ ఉన్నాడు. సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే సేవకుడి మీదకి వెళ్ళిపోయి గొడవ ఆడుతున్నారు. భక్తి కలిగిన జీవితం ఉంటే ఎందుకు అలా అంటావు? ఒక మాట చెప్పమంటారా? స్ట్రైట్ ఫార్వర్డ్తో, భయం కలిగిన కోడి బజార్లో, భయం లేని కోడి బజార్లో గుడి పెట్టిందంట. భయభక్తులు కలిగిన కోడి యజమానుని యొక్క గంప కింద గుడి పెట్టింది. అలా ఉంది క్రైస్తవుల యొక్క జీవితంలో. దేవుని మందిరం అంటే భయమే లేదు. చాలా మంది యొక్క జీవితాలు చూడగా బెదిరింపులు ఎక్కువగా ఉండేవారు ఉంటారు. ఒక సేవకులను బెదిరిస్తున్నామంటే 10 మంది సేవకులు పుట్టుకొస్తారు. ఒక విశ్వాసులను బెదిరిస్తున్నామంటే 10 మంది విశ్వాసులు బయటకు పుట్టుకొచ్చేవారు ఉంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుంది? భక్తిహీనులు నా మీదకు వచ్చి నన్ను బెదిరించగా. నువ్వు ఎదుటి వ్యక్తిని బెదిరిస్తున్నావంటే, ఎదుటి వ్యక్తిని భయపెడుతున్నావంటే, ఎదుటి వ్యక్తిని నువ్వు బెదిరించేవాడుగా భయపెట్టేవాడుగా ఉంటున్నావంటే ఖచ్చితంగా భక్తిహీనులు లాంటి జీవితం ఉంది. అది క్రైస్తవుడైనా బల్ల పాల్గొనే విశ్వాసం అయినా సరే. ఈరోజు మనం అంటే బిడ్డలను భయపెట్టొద్దని నేను అంటలేదండి. బిడ్డలను భయపెట్టేది వేరు. కానీ ఇక్కడ మనం 5వ కోణం చూస్తున్నాం. భక్తిహీనులు బెదిరించేవారు ఉంటారు. ప్రతిదానికి ఎలా ఉంటారండి? బెదిరించేవారు ఉంటారు. ఈరోజు మనం అలాంటి జీవితం మనం కలిగి ఉంటే, నేను మందిరానికి రాకపోతే మైకి పెట్టేవాడు ఎవడు, నేను మందిరానికి రాకపోతే పాటలు పాడేవాడు ఎవడు, నేను మందిరానికి రాకపోతే వాక్యం చెప్పేవాడు ఎవడు. బెదిరింపులు చాలా చోట్ల ఉన్నాయి. ఇక్కడ లేవులేండి, చాలా చోట్ల ఉన్నాయి. నువ్వుంటేనేనా? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? దరిద్రుల్ని, పెంట మీద ఉన్నట్టు పెంట కుప్ప లాంటి వారిని, దిక్కుమాలిన వారిని, పనికి మాలిన వారిని దేవుడు ఏర్పరచుకుని తన పరిచర్యకి ఏర్పరచుకున్నాడు. వారిలో మొదటి వాడిని నేను. అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాడిని. దేవునికి స్థాయి కాదు కావాల్సింది, ఏనత్వపు జీవితం అవసరం. బలలో పాల్గొనేటప్పుడు సరిచేసుకునే జీవితం దేవుడికి కావాలి. అలా జీవితం లేనప్పుడు మన బలలో పాల్గొన్నది వ్యర్థమైనది కదా. ఎందుకు? ఓడ గాలి కొరకే ప్రయాసపడినట్టు, ఓడ సర్వలోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్నాడంట. నువ్వు క్రైస్తవ జీవితం ఉంది, ప్రార్థన జీవితం ఉంది, విశ్వాస జీవితం ఉంది, అన్నీ ఉండే. దేనత్వంతో కూడిన జీవితం సరి చేసుకోవాలన్న మనసు లేనప్పుడు బలలో పాల్గొన్న ఏమిటికి? వాడు సమస్తాన్ని సమకూర్చుకుని నరకానికి వెళ్ళాడు, మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. ప్రయోజనం ఏంటి? జాగ్రత్త. బల్ల అన్నది ఆషామాషి కాదు. ఈరోజు బలలో పాల్గొంటున్నామంటే మనం భక్తిహీనులాగా అనేకుల మీద దండెత్తి పడిపోయి కష్టం చేసేవారికి ఉండకూడదు. మన వల్ల ఇతరులకు మేలు కలగాలి. అది క్రైస్తవ జీవితం. అలా ఉన్నప్పుడే బల్లో పాల్గొనాలి. ఎన్నో మాట? 5. ఒక 6వ విషయం చూద్దాం రండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుడి యొక్క జీవితం. భూమి మీద భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడంటే చదవండి అన్న. ఎన్నో వచనం? కీర్తనల గ్రంథము 30, చూడండి 34వ అధ్యాయం 37వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. అర్థమైందండి? భూమి మీద
భక్తిహీనుడు ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడంటే ఎన్నో మాట ఇది? ఆరోదిగా. నాకు తెలిసి ఇంత స్పీడ్గా ఏ రోజునే వాక్యం చెప్పాల, 37 నిమిషాలు అయింది. ఎప్పుడు ఇంత స్పీడ్కి వెళ్ళా, ఇంకా మాకు 3వ మాటలోనే ఉండేది. సరే, దేవునికి వందనాలు, త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ దేవునికి వాక్యం చూసినట్టే 6వ మాట ఏమని రాయబడితే వచ్చింది? భక్తిహీనుడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితం జీవిస్తున్నాడంటే, భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. భక్తిహీనుడు ఎలాంటి వాడంటే కత్తి దూసిన అనుభవం. సరే, వాడు ఎట కత్తి దూసేవాడో తెలియదు, కానీ మనుషులు ఎలా కత్తి దూస్తారు చెప్పండి? నాలుగుతోనే కత్తి. నాలుక ఎలాంటిది? 4 అంచులు కలిగిన కటకం లాంటిది. వాక్యం 2 అంచులు కలిగింది, అయితే 4 అంచులు కలిగింది. ఓ మాటలో చెప్పాలంటే అలాంటి ప్రవర్తన. 4 ఎడి తిప్పితే అటైపోతుంది. ఒక చిన్న మాటే మనం మాట్లాడే మాటను పొరపాటుకు చూపించింది. ఒక చిన్న మాటే మన జీవితాన్ని నష్టపరిచింది. అంటే ఎందుకు చెబుతున్నంటే 4 అని కాదు, కానీ ఎట్ట కావాలి అట్ట తిప్పేసుకోవచ్చు. నరవలేని 4 కదా, ఎటు కావాలి అట్ట తిప్పేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించండి, మానవుడి యొక్క జీవితంలో ఒక భక్తిహీనుడు కత్తి దూస్తున్నాడు. ఎందుకు? యథార్థవంతులను చంపడానికంట, దీనులను దరిద్రులను పడద్రోయటానికి. నీ క్రైస్తవ జీవితాన్ని పడద్రోయాలంటే, నీ విశ్వాస జీవితం పడద్రోయబడాలంటే, నీ ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితాలు పడద్రోయబడాలంటే, మనం క్రీస్తు అనే బండపై నుంచి తొలగిపోబడాలంటే, భక్తిహీనులు లాంటి జీవితం జీవిస్తే మనం నష్టపోతాం. ఒక భక్తిహీనుడు తన జీవితంలో కత్తి దూస్తున్నాడు. ఎందుకంటే దరిద్రుల్ని దీనుల్ని యథార్థవంతుల్ని చంపడానికి కానీ పడద్రోయటానికి కానీ శత్రువైనటువంటి దుష్టుడైన సాతానుడు ఈ లోకంలో ఎంతో మంది క్రైస్తవులు, రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందిన దేవుని బిడ్డల్ని ఎంతో మందిని పడద్రోయాలని విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం నుంచి పడద్రోయటానికి కత్తి దూసిన వాడుకుంటాడు. చాలా మంది చూడండి, ఇట్లా అంటే తప్పుగా అనుకోవద్దు, ఈ వయసు కలిగిన వారు ఉంటే క్షమించండి. ముసలమ్మ ముచ్చట్లు అని బైబిల్లో ఉంటాయి, లేదా చాలా మంది ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవద్దు అని అంటారు. అట్లానే ముసలి అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారని కాదులేండి, మాకు వయసు అయిపోయింది కాబట్టి మేము ముచ్చట్లు పెట్టుకోం. కానీ చాలా మంది ఉంటూ వస్తారు. అంటే కొంతమంది యొక్క విధానం ఏంటంటే, తన నాలుగుతోనే చాలా మంది పడగొట్టేస్తారు. తన నాలుగే కరెక్ట్గా ఉండదు. ఆ సేవకుడు వాక్యం చెప్పాడు, ఆ మాటలు అర్థం గమనించేవా? ఈయనేదో పరిశుద్ధాత్మ నడిపింపులు వెళ్ళిపోతూ ఉంటాడు, అర్థం గమనించేవా? అసలు అర్థం ఏంటి? పెట్టేసింది చిచ్చు, ముచ్చట పెట్టింది కదా, ఇంకేమైంది? ఆ మందిరానికి రాకుండా పోతారు. చాలా మంది జీవితాలు ఇలా జరిగేవిగా కనబడుతూ వస్తున్నాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఒక భక్తిహీనుడు తన నోరనే కత్తి తీసి దోస్తాడు. భక్తి కలిగిన వారిని, యథార్థవంతుల్ని, దీనుల్ని పడద్రోయటం కొరకై. ఈరోజు నిన్ను పడద్రోయటానికి ఒక భక్తిహీనుడైనటువంటి సాతానుడు నీ ఎద్దుకు వచ్చి ఉంటున్నాడు. నిన్ను పడద్రోయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని నువ్వు నిలబడినటువంటి స్థితిలో నిన్ను పడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే వాని మాయలో మనం పడిపోయి వాళ్ళలో పాల్గొంటే నష్టపోతాం. సాతానుడు తీసుకొచ్చే ప్రతి మాయని వాడు ఏదైతే కత్తి దూసి మన మీదకి వస్తాడో దాన్ని జయించాలంటే ఏం కావాలా? బైబిల్లో రాయబడితే వచ్చింది కదా, మొదటి పేతురు రాసిన పత్రిక రాయబడుతున్నమాట 5:8 రాయబడితే వచ్చింది, మీ విరోధైన అపవాది గర్జించు సింహాలు ఎవరు మింగుదురా అని ఎదురు చూస్తున్నాడు. వాడు మనం ఎలా ఉండాలా? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండాలి. అంటే క్రైస్తవ జీవితంలో మెలకు తత్వం లేకపోతే, క్రైస్తవ జీవితంలో మన విశ్వాస జీవితంలో మెలకుగా ఉండకపోతే, మన ఆత్మీయ జీవితంలో మనం మెలకుగా ఉండకపోతే ఓ రోజు నష్టపోతాం. కాబట్టి భక్తిహీనుడు ఎలా ఉంటాడంటే, వాని మాటల ద్వారానే కత్తి దూసి మనం విశ్వాస జీవితంలో మేలుకొని ఉండకోకుండా చేస్తాడు. క్రైస్తవ జీవితంలో మేలుకొని ఉండకోకుండా వాడు చేసేవాడుకుంటాడు. అలా ఉండకోకుండా ధైర్యం కలిగిన వారిమై దేవుని సన్నిధిలో భక్తిహీనుడు కత్తి దూసిన మనం భక్తిహీనుడు వలె ఉండకోకుండా మన క్రైస్తవ జీవితం దేవునిలో స్థిరమైనదిగా ఉండాలి. అయితే ఒకవేళ మనం కూడా భక్తిహీనుడిలాగా కత్తి దూసి దీనత్వం కలిగిన వారిని చెరిపేస్తూ, పడద్రోస్తూ, యథార్థవంతుల్ని చంపేస్తూ వారి క్రైస్తవ జీవితాన్ని చంపేసే స్థితిలో ఉంటే, అలాంటి జీవితం కలిగి మన బలలో పాల్గొన్న దేవుని మహిమకరంగా ఉండదు. వాడి ఒక భక్తిహీనుడు లాంటి జీవితము బలలో పాల్గొనే వ్యక్తి జీవించకూడదన్నది ఈ వాక్యం యొక్క సారాంశం. మనం ఎలా ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనల్ని బట్టి దేవుడు ప్రతి దినము కూడా నవీనపరచబడుతూ నూతనమైన మహిమ పొందేవాడుగా ఉండాలి. మనం బలలో పాల్గొంటున్నామంటే దేవునికి మహిమ వచ్చేలాగా ఉండాలి. మనం బలలో పాల్గొంటున్నామంటే దేవదూతలు సైతం కూడా సంతోషించేలాగా ఉండాలి మనం బలలో పాల్గొంటే. అది మనకు కావాల్సిన క్రైస్తవ జీవితం. ఇదన్నమాట. టైం అయిపోయింది, 3 నిమిషాలు ఉంది, ముగిచ్చేద్దానండి. 7వ మాట చూద్దానండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం. ఒక భక్తిహీనుని యొక్క జీవితము. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం. ఒక భక్తిహీనుడు భూమి మీద భక్తిహీనుడే ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం.
అదే ఇప్పుడు అర్థమవుతుందండి. భక్తిహీనుడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే దేవుని భయం లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు? దేవుని భయం లేదు. ఈరోజు ఒక బ్రదర్ ఉన్నాడు. ఒక బ్రదరు పేరు చెప్పను, ఎక్కడ మందిరం అన్నది పెద్దదే. ఆ మందిరంలో ఒక వ్యక్తి ఉంటే నేను వెళ్ళి అడిగా, మేమందరం కలిసి ఉన్నాం. అంతకుముందు సాల్మన్ అన్న కూడా తెలుసు ఆయన. మేమందరం ఒక చోటే ఉండాం, కొన్నాళ్ళు కలిసే జీవించాం. కొన్ని కష్టాల్లో బాధలు కూడా అందరం పంచుకున్నాం. ఓ సహోదరుడు గురించి నేను అడిగెళ్ళి ఆ సహోదరుడు అని అడుగుతూ వచ్చి, అన్న బల్లలో పాల్గొంటున్నారు నేటి దినాల్లో మందిరాల్లో చాలామంది, పరలోకానికి వెళ్తారా అన్న. ఏమడిగాను? పరలోకానికి వెళ్తారా అన్న. వెళ్తేనే కదా సీళ్ళు. ఏమన్నాడు? వెళ్తేనే కదా. అంటే బల్లలో పాల్గొంటూ కూడా వెళ్ళనే స్థితి వచ్చేస్తుంది చాలా మందికి. ఎందుకని? జీవితం బాగాట్లా, ఏదో ఆచారంగా బలలో పాల్గొంటున్నావు. దేవుని భయం లేదు. వాక్యం విని వాక్యానుసారంగా భయపడితే బలలో పాల్గొంటాను కూడా భయంతో వణుకుతో సరి చేసుకుంటాం అన్నది ఏది? ఈరోజు బలలో పాల్గొంటున్న ప్రజల్లో భయం లేదు. ఎందుకంటే భక్తిహీనుడు లాంటి జీవితం వచ్చేసింది. ఒక భక్తిహీనుడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడంటే దేవుడు అంటే భయం లేని జీవితం. దైవ భయం అసలే ఉండదు, దేవుని భయం ఉండదు. చేయాల్సిందంతా చేసి వస్తాం. భూమి మీద లోకంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి వచ్చేస్తాం. ఏం చేయాలో అది చేసి వచ్చేస్తాం. కానీ దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నేను బలలో ఏడో తప్పిపోయిన ప్రభా క్షమించి బలలో పాల్గొంటున్నాను, సరి చేసుకుంటున్నాను అంటాం. దేవుని భయం లేకుండా భక్తిహీనుడి వల్లే లోకంలో తిరగాల్సిన జీవితం అంతా తిరిగి చేయాల్సిన తప్పులన్నీ చేసి రహస్య పాపాలన్నీ చేసేసి అక్రమ జీవితాన్ని జీవించేసి ఇప్పుడు బల దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఏ పాపం చేయను, నిర్దోషం అంటే దేవుడైనా పిచ్చోడు కదా. దేవుడు అన్ని చూచుచున్నాడు. ఆయన నేత్రములు అన్ని చూస్తున్నాయి. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి, ఆయన నేత్రాలు ఎప్పుడో ఉన్నాయి భూమి మీద. అసలైన దేవుని సీసీ కెమెరాలు ఎప్పుడో ఉన్నాయి. నువ్వు పడుకున్నా, నువ్వు లేచినా, నువ్వు నుంచున్నా, నువ్వు నడిచినా అన్ని ఆయన గమనిస్తున్నాడు కదా. అప్పుడు ఆయన అన్ని చూడలేదా? దేవుని మందిరానికి వచ్చినప్పుడే నేను ఏ పాపం చేయను వాడు అంటే బయట అన్ని పాపాలు చేస్తున్నామనే కదా అర్థం. దేవుని భయం లేదు ఈ రోజుల్లో. దేవుని ప్రజలే ఎట్లా అంటే తప్పుకుంటే దేవుని రక్షించబడిన వారు సైతమే, బలలో పాల్గొనే వారు సైతమే వాళ్ళ కింద చేతులు పెట్టి తీసుకుంటున్నారు. అర్థమవుతుందండి? వాళ్ళకేం చేయి పెడతామంటే లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు. అవును కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది, బల్ల పైన చేతులు పెడుతున్నారు. అందుకే ఆ బల్ల పైన చేతులు పెట్టిన వారి దగ్గరికి ఇంకోళ్ళు వచ్చి చేతులు పెడుతున్నారు, కలర్ తీసుకొచ్చి. అర్థమవుతుందండి? ఈడీ వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది రైట్ చేసేవాళ్ళు. అంటే ఇలాంటి జీవితం వచ్చేసింది. ఎందుకు ఆ జీవితం నష్టపరుచుకోవటం? నీకు దేవుడు ఎంత చక్కని జీవితం ఇచ్చాడో దాన్ని కాపాడుకో. ఆ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుని బలలో పాల్గొను. కానీ ఒక భయం లేనివాడిగా దేవుని సన్నిధిలో బలలో పాల్గొంటూ కూడా దేవుని భయం లేకుండా నువ్వు జాబ్ చేసే కాడ ఎలా ఉంటున్నావు, నువ్వు పని చేసే కాడ ఎలా ఉంటున్నావు, బయట మందిరం నుండి వెలుపడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ ఇంట్లో ఎలా ఉంటుంది, నీ ప్రజల మధ్య, నీ భర్త దగ్గర ఎలా ఉంటుంది, నీ భార్య దగ్గర ఎలా ఉంటుంది నీ ప్రవర్తన. ఒక భయం లేని జీవితాన్ని జీవిస్తూ, దేవుడు అంటే భయం లేదు. నేను మాట్లాడే మాటకి దేవుడు ఏ తీర్పులో తీసుకొస్తాడు, నేను జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఏ తీర్పులో తీసుకొస్తాడు, నా ప్రవర్తన బట్టి దేవుడు ఏ తీర్పు తీసుకొస్తాడన్న భయం లేకుండా లోకంలో జీవించాల్సిన జీవితం జీవించి బల్ల దగ్గరికి వచ్చి నేను కూడా పరిశుద్ధిని ప్రభా నన్ను కూడా క్షమించని బలలో పాల్గొంటే కుక్కకే మనకు వ్యత్యాసం లేదు. అలాంటి జీవితం మనకు ఉంది. ఒక పంది ఉంటుంది, దాన్ని శుభ్రంగా సంతూర్ సోపు, లైబాయ్ సోపు వేసి కడిగి ఆ బురదలో ఉన్న పందిని తీసుకొచ్చి బాగా కడిగి దాని ముక్కుకి బంగారం పెడితే ఏమైంది? అది ఏమైంది? మరలా వెళ్ళి బురదలో పడిద్ది. ఉపయోగం ఉందా? ఒక అతను, ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. ఒక అతను అమెరికాలో ఒక సవాల్తో కూడిన జీవితాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ జీవితం అంటే, ఎవడో అన్నాడంట కుక్కతో ఒక వంకరని. కుక్కతో ఒక వంకర ఎందుకు ఉండేది, నేను స్ట్రైట్గా చేసి పెడతానని చెప్పని ఒక కుక్కను కొనుక్కొచ్చి దానికి ఏం చేశాడు, దానికి తోకకి సరివి బద్దీలు, ఇక్లీస్ బద్దీలు తీసుకొచ్చి చక్కగా కట్టేసి సంవత్సరం పాటు ఉంచాడు. సంవత్సరం పాటు ఈ కుక్క తన తోకకున్నటువంటి కట్టెలు మోస్తూనే ఉంది. సంవత్సరం తర్వాత ఏం చేశాడంటే ఒక రోజు ఆ కట్లిప్పేసేసి చక్కగా చూసేదానికి, ఎవడరా కుక్కతో కొంకర అన్నాడు. కుక్కతో కొంకర కాదు, స్ట్రైట్గా ఉంది చూడమన్నాడు. ఈయనకి దరిద్రం కొద్దో అదృష్టం కొద్దో వాష్రూమ్ వచ్చింది. ఈయన బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల మళ్ళీ ఇది రివర్స్ తిరిగి ఉంది. ఏమైంది? కుక్కతో ఒక సంవత్సరం దాకా కట్టినటువంటి తోక ఎలా ఉంది, ఉప్పదీంగల బద్దిలోపదీంగల స్ట్రైట్గానే ఉంది. తర్వాత బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల మరలా దాని క్రమం ప్రకారం, దాని విధానం ప్రకారం అది మళ్ళీ వచ్చేసింది. అప్పుడు ఆయన అన్నాడంట, కుక్కతో ఒక వంకరని ఎవడు చెప్పాడో వాడే కరెక్ట్ అన్నాడంట. సంవత్సరం పాటు కర్రలేసి కట్టిన తోక వంకర పోలా. చాలా మంది క్రైస్తవ జీవితాలు దేవుడు ఎంత వాక్యం మాట్లాడినా జీవితం మాటలా, ప్రవర్తనలో బాటలా, తను మాట్లాడే మాట ప్రవర్తన బాటలా, తన జీవితం మాటలా. లోకంలో ఏదొద్దని దేవుళ్ళకి వచ్చామో ఆ లోకంలో ఉండాది
కొనసాగుతున్నాడు ఇంకా. అలా కొనసాగినప్పుడు ఒక రోజు దేవుని తీర్పు తప్పక ఏం రాదు. ఇప్పుడు సేవకుడు ఏమన్నాడు, ఎవరేమన్నారు, రోజు ప్రభు తీర్పు తెలుసు. జాగ్రత్త. వలలో పాల్గొని మనం దైవ భయం కలిగిన వారమై వలలో పాల్గొనాలి. దైవ భయం లేనప్పుడు వలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటున్నాం. ఈ బల్ల లాంటిది. ఈ శరీరం నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈ రక్తం నిన్ను ఉగ్రత నుండి కాపాడుతుంది. ఆ సత్యాన్ని గుర్తే. ఇంకా అయోగ్యులుగా, అవివేకులుగా వలలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. అలా కాకుండా భక్తిహీనుడిలాగా, భక్తిహీనుడి గురించి చెప్పండి, ముగిస్తున్నా. 7 విషయాలు. మొట్టమొదటిగా భక్తిహీనుడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాడు. మొట్టమొదటిగా మాటలు రావట్లేదా, ఆకలి అవుతుంది. అబద్ధంలో ఆడతాడు. పుట్టుకతో జీవితం మొత్తం అబద్ధమే. 2 ధర్మ సంటం అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెడతాడు. 3 నీతిమంతుడిని చెరిపేస్తాడు. 4 అంటే తన నీతిని చెరిపేస్తాడు. 4 హృదయంలో దుష్టాలోచన పెట్టుకుని బయటికి సమాధానం అంటాడు. 5 బెదిరింపులు. 6 కత్తి దూస్తాడు. 4తోనే కత్తి దూసి ఏదో ఒకటి జరిపేస్తాడు. 7 దేవుని భయం అసలు లేదు. 7 అంతల అనుభవం మనలో ఉంటే మనం ఖచ్చితంగా భక్తిహీనమే. ఇలా భక్తిహీనం అయ్యి బల్లో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం అవివేకులం కాబట్టి. అలా కాకూడదంటే ఈ రోజుకైనా మన తప్పు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి అలా ఒప్పుకొని ఈ రోజు నుండి అయినా భక్తిహీనులు లాంటి జీవితం మనలో రాకుండా దైవ భయం కలిగిన వారే, దేవుని భక్తి కలిగిన వారే, కొనియాడబడిన అనుభవం ఒకరోజు ప్రభు వస్తే ఎత్తబడే సంఘ దేవుని దగ్గర కొనియాడబడేవారుగా మనం ఉండినట్లు ప్రభు భక్తి కలిగిన అనుభవం మన బల్లో పాల్గొనడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. అలాగే మోకరించి ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో మనం ప్రవేశిస్తాము. వాక్య పిలుగులు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాము. మరి ప్రభు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. భక్తిహీనుడిగా ఉండి ప్రభు దగ్గర రావద్దు. ప్రభా, ఈ మధ్యాహ్నం నాతోనే మాట్లాడావు ఎన్నో విషయాలు. ఒకవేళ ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడాడు, నీకు అర్థమైతే మరి ప్రభు దగ్గర యథార్థంగా ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఆయన బలలోనికి యోగ్యంగా పాల్గొందాం.